పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సీరం లక్స్ క్లినిక్స్ డాక్టర్ మౌనికా డెర్మటాలజిస్ట్ అండ్ సో మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి షూట్అవుట్ చేయడానికి అండ్ వెరీ కామన్ క్వశ్చన్స్ లెట్స్ షూట్అవుట్ సమ్ క్వశ్చన్స్. హాయ్ మౌనికా గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ చాలా మందికి స్కిన్ అనగానే చాలా భయం వేస్తుంది బికాజ్ అవుట్ సైడ్ మార్కెట్లో అలా ఉన్నాయన్నమాట. సో నో నీడ్ టు టాక్ అబౌట్ ఆల్ దోస్ క్లినిక్స్ బట్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఫస్ట్ కన్సర్న్ గురించి మాట్లాడుకుందాం. ఫేషియల్ హెయిర్ కావచ్చు లేకపోతే హ్యాండ్స్ లెగ్స్ మీద ఓవరాల్ బాడీ హెయిర్ మీద చాలా కన్సర్న్ ఉంటుంది లేడీస్కి. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ మీరే చెప్పాలి మిత్తా ఫ్యాక్ట్ అని. వన్స్ వీ డూ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ అ బేబీ హెయిర్ విచ్ ఇస్ ఆన్ ద ఫేస్, నిజంగా మళ్ళీ థిక్ హెయిర్ మళ్ళీ గ్రో అవుతుందా లేదంటే సబ్సిక్వెంట్గా హెయిర్ అనేది తగ్గిపోతూ వస్తుంది? మీరు అడిగిన క్వశ్చన్కి బేబీ హెయిర్కి మనం లేజర్ హెయిర్ రిడక్షన్ చేయొచ్చా లేదా పాయింట్ ఈజ్ ఏంటి అంటే అండి, వెన్ యూ హ్యావ్ వెరీ ఫైన్ హెయిర్ మనం పీచీ ఫజ్ అంటాం దానికి హెయిర్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే డిపెండింగ్ అపాన్ ద టెక్నాలజీ, మీ మెషిన్కి ఏ టెక్నాలజీ అయితే ఉందో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మెషిన్ని బట్టి వీ హ్యావ్ టు డిసైడ్. అంటే బేబీ హెయిర్ ట్రీట్ చేయడానికి ఒక మెషిన్, థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక మెషిన్ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ మన స్కిన్ కలర్ టైప్ బట్టి కూడా మనకి డిఫరెన్స్ అన్నది ఉంటుంది. కానీ కొన్ని క్లినిక్స్లో ఒకటే మిషన్ అందరికీ వాడేస్తారండి. హౌ ప్యాథటిక్ ఇట్ ఈస్ కదా నిజంగా. సో ఏం నిజంగానే ఇది మిత్ ఆర్ ఫ్యాక్టా మరి? ఐ వుడ్ సే బోత్. ఎందుకంటే కొన్ని సర్టెన్ టైప్స్లో ఏమవుతుందంటే మీకు బాగా సన్న హెయిర్ ఉన్నప్పుడు ఎనర్జీ ఓవర్గా డెలివర్ అయితే ఎవ్రీ డాక్టర్ వాట్ దే విల్ డూ ఇస్ ఇక్కడ ఈ పారామీటర్స్ వాడాలి, ఈ ఏరియాలో ఇంత పారామీటర్స్ వాడాలి, ఈ ఏరియాలో ఇంత పారామీటర్స్ వాడాలి, అలా ఉంటుంది. యూనివర్సల్గా యూ కెనాట్ డూ వన్ పారామీటర్. సో ఒక దగ్గర మీకు థిక్ హెయిర్ ఉంది, ఒక దగ్గర కొంచెం చాలా పల్చగా ఉందనుకోండి, సేమ్ థిక్ హెయిర్ పారామీటర్స్ మనం థిన్ హెయిర్కి వాడిన వైస్ వర్సా ఎనీథింగ్ ఎనర్జీ డెలివర్ అనేది హెవీగా అవుతుంది అన్నమాట. అలా అయినప్పుడు దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ హ్యావ్ న్యూ గ్రోత్ దట్ ఈస్ కాల్డ్ పారాడాక్సికల్ హెయిర్ గ్రోత్ అనమాట. అలా కాకుండా దేర్ ఆర్ సర్టన్ మెషినరీ దట్ ట్రీట్ ఫైన్ హెయిర్. అలా ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మెషిన్ అండ్ ద పర్సన్ దట్ ఈస్ హ్యాండిలింగ్ ద మెషిన్. సో ఇట్ ఈస్ బోత్ అ మిత్ అండ్ ఆఫ్ యాక్ట్ ఆల్సో. డెర్మటాలజిస్ట్కి క్లియర్గా తెలిసి ఉండాలి, పేషెంట్స్ హిస్టరీ మొత్తం తెలిసి ఉండాలి అబౌట్ ద స్కిన్ టైప్ అండ్ టెక్స్చర్ అనమాట. సో ఎన్ని సిట్టింగ్స్ యూజువల్గా పర్టికులర్ ఐడియల్ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అని ఉంటుంది కదా, సో ఎన్ని సిట్టింగ్స్ అవి? సో దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మెషినరీ అండి. ఫర్ ద మెషినరీ దట్ వీ హ్యావ్ హియర్ ఇట్ ఈస్ కాల్డ్ లాంగ్ పల్స్ అండ్ యాక్ టెక్నాలజీ అనమాట. దానిలో ఏంటి అంటే కంపేర్డ్ టు అదర్ డయోడ్ లేజర్స్ యూ విల్ నీడ్ లెసర్ నెంబర్ ఆఫ్ సెషన్స్, యూ విల్ గెట్ రిజల్ట్ ఇన్ లెసర్ నెంబర్ ఆఫ్ సెషన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఫేస్ అనుకోండి, లోవర్ ఫేస్, వీ రిక్వైర్ అబౌట్ 4 to 6 సెషన్స్ అనమాట. అలా వీల్ డిసైడ్ ఆన్ పేషెంట్ హార్మోనల్ స్టేటస్ వాల్యూ చూసుకోవాలి మనము, అండ్ ద స్ట్రెస్ కండిషన్స్ చూసుకోవాలి. సో దర్ లైఫ్ స్టైల్ బట్టి కూడా మనకి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎవ్రీథింగ్ డిపెండ్ అవుతుంది. అయితే కొంతమంది ఫీమేల్స్కి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి బికాస్ ఆఫ్ పీసీఓడి కావచ్చు, పీసీఓస్ కావచ్చు. వాళ్ళకు డిఫరెంట్ మెషిన్ అండ్ డిఫరెంట్ సిట్టింగ్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ మెషినరీ కాదండి, ఇదే మెషినరీ ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటి అంటే వెన్ యూ హ్యావ్ PCOS or any other hormonal situation like హిర్సుటిజం అంటే బాగా మేల్ లాగా ఎక్కువ హెయిర్ వచ్చేస్తుంటుంది అనమాట. అట్లాంటి కండిషన్స్లో ఏంటి అంటే ఎనీథింగ్ దట్ ఈస్ విత్ స్కిన్ కానీ ఎట్లా ఉంటుందంటే యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ సెల్ఫ్ ఇంటర్నలీ అండ్ ట్రీట్ ఆన్ సర్ఫేస్ ఆల్సో. సో మేము ఇప్పుడు నేను ఉట్టి లేజర్ చేసి లోపల నుంచి మీరు ట్రీట్మెంట్ ఇంటర్నల్గా ఇఫ్ యూ డోంట్ క్రియేట్ అ ట్రీట్మెంట్ పారామీటర్స్ అది కూడా వర్కౌట్ అవ్వదు. అలానే ఓన్లీ మనం ఇప్పుడు పీసీఓఎస్ని ట్రీట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా ఫేషియల్ హెయిర్ పడిపోతుంది అంటే అలా కూడా కావాలి. సో దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ సెల్ఫ్ ఇంటర్నలీ అండ్ ఆన్ ద సర్ఫేస్ ఆల్సో. అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అండ్ ఫాలోఅప్స్ కూడా ఉండాలా? ట్రూ. ఫర్ ఎనీ లేజర్ హెయిర్ రిడక్షన్ మినిమమ్ ఇస్ 4 weeks లాగా చెప్తాము. అండ్ డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ గ్రోత్, ఒక్కోసారి పేషెంట్స్కి ఏమవుతుందంటే కొంతమందికి 2 monthsలో వస్తుంది గ్రోత్, ఫుల్ గ్రోత్, కొంతమందికి 3 monthsలో వస్తుంది. సో వాట్ వీ డూ ఇస్
is we track them down after every 1 month. ఓకే. We ask their pictures, అట్లా ట్రాక్ చేసి వాళ్ళ గ్రోత్ బట్టి మనం నెక్స్ట్ అపాయింట్మెంట్ అన్నది స్కెడ్యూల్ చేసుకుంటాం. పర్ఫెక్ట్. సో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మాకు లేజర్ హెయిర్స్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో చాలా మందికి చూశాను నేను, ఇక్కడ నెక్ దగ్గర చాలా బ్లాక్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అరే వీళ్ళు సరిగ్గా స్నానం చేయలేదు అనుకుంటారు, లేదా కొంతమందికి పిగ్మెంటేషన్ ఉంటుంది, డర్టీ నెక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ దట్ కండిషన్? అదేమైనా మెడికల్ కండిషన్? సో దాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటాం మనము. అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటే మీకు ఫిజికల్గా అక్కడ ఎలా కనిపిస్తుంది అంటే, మామూలుగా మనం ఏదైనా ఎండలోకి వెళ్తే జస్ట్ లేయర్ పిగ్మెంటేషన్ ఉంటుంది, నల్లగా అవుతుంది. కరెక్ట్. అకాంతోసిస్ నైగ్రికన్స్లో ఏమవుతుంది అంటే మీ చర్మం ఏదైతే ఉందో అది బాగా థిక్ అయిపోతుంది, వెల్వెటీ లాగా ఉంటుంది అనమాట. ట్రూ. సో ఆ వెల్వెటీ లాగా ఉండటం, నల్లగా ఉండటం, ఇవి సైన్స్ ఆఫ్ అకాంతోసిస్. ఎందుకు వస్తాయి? వాట్ ఆర్ ద రీజన్స్? సో అకాంతోసిస్ కెన్ బి బికాస్ ఆఫ్ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ పెరగటం వల్ల, దానివల్లనే మీకు పీసీఓఎస్ అట్లా మల్టిపుల్ హార్మోనల్ ఇవి ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి అంటే పీసీఓఎస్ కానీ ఇట్లాంటివి, అకాంతోసిస్ అన్నది స్కిన్ సైన్ ఆఫ్ షోయింగ్ యూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. సో ఆ స్కిన్ దాన్ని ట్రీట్ చేయాలి, స్కిన్ సైన్ అనమాట అది. సో అండ్ సో పీపుల్కి ఇది ఉంది అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై, ఓకే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, హార్మోనల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయాలా, ఆర్ ఇట్ ఈస్ హెరిడిటరీ, అట్లా చూసుకోవాల్సి వస్తుంది అనమాట మనం. అండ్ దానికి ఏంటి అంటే అలాంగ్ విత్ ట్రీటింగ్ పిగ్మెంటేషన్ యూ విల్ హ్యావ్ టు ట్రీట్ థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ ఆల్సో. దానికి మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ కానీ, మెడికల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్ కానీ ఉంటాయి. అది మనం పేషెంట్ బట్టి వాళ్ళ రిక్విజిట్స్ బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట. సో మరి ఎన్ని రోజులు ఆ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా రెసిస్టెంట్ పిగ్మెంటేషన్ అండి అకాంతోసిస్ నైగ్రికన్స్. చాలా థిక్ ఉంటుంది. ఇన్వేసివ్ కాదు, నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్సే ఉంటాయి. వీ కెన్ డూ కెమికల్ పీల్స్ కానీ, లేకపోతే పీకో లేజర్, క్యూ స్విచ్ లేజర్ లాగా చేసుకుంటాం. యూజువలీ ఇట్ ఇస్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనమాట. వీళ్ళు కొన్ని సెషన్స్ ఆఫ్ లేజర్స్ కానీ, కెమికల్ పీల్స్ కానీ, అలాంగ్ విత్ దట్ ఇన్ హౌస్ మీరు అట్ హోమ్ మెడికేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మరి సీరం లక్స్ క్లినిక్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది దీన్ని ట్రీట్ చేయడానికి? సో మన దగ్గర వచ్చి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ పీకో లేజర్ అండ్ క్యూ స్విచ్ లేజర్ కాంబినేషన్. ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోనా స్టార్ వాకర్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెషిన్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫర్ పిగ్మెంటేషన్. అలాంగ్ విత్ పిగ్మెంటేషన్ ఆ మెషిన్ వర్సటాలిటీ ఏంటి అంటే, పిగ్మెంటేషన్ ఒక్కటే కాకుండా మీకు టోనియల్ ఫంగస్లు ఉన్నా, లేకపోతే ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే మంగు మచ్చలు ఉంటాయి, చాలా స్టబర్న్ ఉంటాయి అవి. అవి ట్రీట్ చేయొచ్చు. వీ కెన్ ట్రీట్ టాటూ రిమూవల్ చేయొచ్చు. And we can treat acne and we can treat LHR also with that. And also lot of people ఇప్పుడు ఏంటి అంటే ఫేస్ పైన హెయిర్ నచ్చక బ్లీచ్ చేస్తూ ఉంటారు, కెమికల్ బ్లీచింగ్, గోల్డ్ కలర్ లో మారిపోతుంది. సో ఆ కెమికల్ బ్లీచింగ్ వల్ల ఏంటి అంటే మీ హెయిర్ తో పాటు మీ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ కెమికల్ బ్లీచ్ ఎఫెక్ట్, అది మనం ఈ లేజర్తో చేయొచ్చు. వావ్, సూపర్. సో హెయిర్ అంతా బ్లీచ్ అవుట్ అయిపోతుంది ఇన్ సింగిల్ సెషన్. సో అడ్వాన్స్డ్ మెషినరీస్ యూజ్ చేస్తే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. అది బెస్ట్ కదా యాక్చువల్గా. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ సేమ్ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుందా ఏంటి? నన్ను చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, సీరం లక్స్ అని పెట్టారు, లగ్జరీస్గా పెద్ద ప్రైస్ ప్యాకెట్సా? నో, వీ బిలీవ్ ఇన్ గివింగ్ లగ్జరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, బట్ అట్ అ వెరీ ఎకనామికల్ ప్రైస్ రేంజ్. ఓకే. సో నెక్స్ట్ ద మేజర్ క్వశ్చన్ అండ్ మేజర్ కన్ఫ్యూజన్ అనేది సన్ స్క్రీన్స్ గురించి. అసలు నిజంగా కొంతమంది సన్ స్క్రీన్స్ వాడమంటారు, వాడొద్దంటారు, వాడితే ఎటువంటి వాడాలి? వాట్ ఈస్ దిస్ ఆల్ గోయింగ్ అరౌండ్ సన్ స్క్రీన్స్? సో బేసిక్గా సన్ స్క్రీన్ అన్నది, ఇఫ్ యూ ఆస్క్ మీ టు పిక్ వన్ థింగ్ ఫర్ మై ఎంటైర్ లైఫ్, ఇట్ వుడ్ బి సన్ స్క్రీన్. ఎందుకు అంటే సన్ స్క్రీన్ అన్నది మనకు ఎలాగైతే న్యాచురల్ ఏజింగ్ ఉంటుందో, దెర్ ఇస్ అ హోల్ థింగ్ కాల్డ్ ఎస్ ఫోటో ఏజింగ్ అనమాట. ఫోటో ఏజింగ్ అంటే ఇప్పుడు మనకు సన్లైట్, ఇప్పుడు ఈ పైన లైట్స్, ఈ లైట్స్ వల్ల మన స్కిన్ అన్నది ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు, దే సెట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ అ లాంగ్ వైల్, ఎగ్జాక్ట్లీ ఆ విజిబుల్ లైట్, బ్లూ లైట్ వల్ల కూడా మనకి స్కిన్ అన్నది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట.
సో ఎలా ఉంటుందంటే ఇఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఏజ్ దాట్ 50 or 60 ఏజింగ్ సైన్స్ వస్తే మనకి ఈ లైట్ ఎక్స్పోజర్ వల్ల ఇఫ్ యూ డోంట్ అప్లై అ సన్ స్క్రీన్ ఆ ఏజింగ్ సైన్స్ మనం 25, 30, 40కే చూస్తాం అన్నమాట. 25 కూడా చూస్తాం. లైక్ ఫైన్ లైన్స్ మనం అది ఏజింగ్ కింద అనుకోరు చాలా మంది, కానీ ఫైన్ లైన్స్ కానీ అవన్నీ రావడం ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఏజింగ్ ఫ్యాక్టర్ ఓన్లీ. సో సన్ స్క్రీన్ ఇస్ అ మస్ట్. ఆల్సో ఏంటి అంటే సన్ స్క్రీన్ వల్ల మనకి ఎక్కువ ట్యానింగ్ అవ్వకుండా అట్లా ఉంటుంది అనమాట. సో అది కూడా ప్రొటెక్టివ్ మనకి. అండ్ చాలామంది ఏంటి అంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఉంది మనకి క్యాన్సర్స్, ఇండియాలో లేదు, మనకు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అన్నట్టే. వెస్టర్న్ కంట్రీస్లో యూవీ లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంటాయి ఫైన్ లైన్స్. వీ ఏజ్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైన్ లైన్స్ కానీ మన ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనం ఎక్కువ పిగ్మెంటేషన్ పరంగా మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అలా పిగ్మెంటేషన్ అవ్వకుండా ఉండాలి సన్ స్క్రీన్ వాడాలి. ఓకే. సో ఎవ్రీ మార్నింగ్ కంపల్సరీ రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఎండలో వెళ్ళినా వెళ్ళకపోయినా లైట్ వల్ల కూడా మనకి సన్ స్క్రీన్ అనేది చాలా మంది ఏం చెప్తారంటే వచ్చి మేము ఏం చేయం మేడం, ఇంట్లోనే ఉంటాం, కుకింగ్ చేసుకుంటాము. కుకింగ్ చేస్తున్న మీ పక్కన విండో ఉంటుంది అంటే ఉంటుంది మేడం, ఫుల్గా సన్ లైట్ వస్తుంది, అది కూడా సన్ ఎక్స్పోజరే. కరెక్ట్. అది వేడి కూడా ఎక్స్పోజర్. సో మనం ఇండోర్స్ ఉన్నా కూడా సన్ స్క్రీన్ అన్నది కంపల్సరీ అనమాట. అదొక డైలీ రిచువల్ రొటీన్ లాగా యూ కెన్ స్టార్ట్. ఫర్ పీపుల్ దట్ గో అవుట్డోర్స్ మేము యూజువల్గా చెప్పేది ఏంటి అంటే మీరు బయటికి వెళ్ళే 20 minutes ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. అండ్ సన్ స్క్రీన్కి ఒకటి ఏంటి అంటే దెర్ ఆర్ సర్టన్ సన్ స్క్రీన్స్ దట్ స్టే ఫర్ 8 hours, 12 hours, 3 hours అట్లా. అండ్ SPF ఉంటుంది. సో ఆ టైమింగ్ ఎంత అన్నదట్టి యూ కెన్ ఆస్క్ యువర్ డర్మటాలజిస్ట్ హౌ టు యూజ్ ఇట్, దే విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. కొన్ని మనం ఎవ్రీ 3 hours అప్లై చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని 10 hours ఉంటే అట్లా మనం డిఫరెంట్గా దాన్ని మేనేజ్ చేయాలి. డిపెండింగ్ అపాన్ దేర్ ఆక్యుపేషన్ యూ విల్ సజెస్ట్. సో కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.